నమ్మాల్సిన విశ్వాస సత్యాలని, పాటించాల్సిన జీవన విలువలని తరచూ వాటికన్ మహానగరం నుంచి పోపు గారు, వివిధ రకాల విభాగాల వారు కొన్ని సందేశాలు ఇస్తూ ఉంటారు. దానిలో ఒక ముఖ్యమైనది విశ్వాసం గురించి విశ్వాస విభాగం ఇచ్చే సందేశం. మానవ జీవితంలో మనం ఆ జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దేవుడితో మన సన్నిహితత్వం లేకపోతే దేవుడితో మన సంబంధం ఏ విధంగా చాలా ముఖ్యమైందో, మన యొక్క గౌరవాన్ని ఇంకా ఇనుమడింపజేస్తూ మనం ఏ విధంగా జీవించాలనే విషయాల గురించి తరచూ తల్లి శ్రీ సభ మనకు బోధిస్తూ ఉంది. దానిలో భాగంగానే గత సంవత్సరం 2024 సంవత్సరంలో ఇచ్చిన ఒక ముఖ్యమైన పత్రం, డాక్యుమెంట్ డిగ్నిటాస్ హ్యుమానియా, డిగ్నిటాస్ సివికా ఆన్ హ్యూమనిటీ అని చెప్పి విశ్వాస విభాగం ఒక అధికారిక పత్రాన్ని జారీ చేస్తుంది. ఈరోజు మనం ధ్యానించబోయే అంశాలు దాని నుంచే ఉంటాయి. ఇదంతా కూడా ఏదో వేదాంత పరంగా చదువుకున్న వాళ్ళు నేర్చుకునేదనో లేకపోతే అది గురువులకి మఠవాసులకు సంబంధించిందనో అనే అభిప్రాయం అవసరం లేదు. కొన్ని విషయాలు మనం సీరియస్గా ఆలోచించగలిగే విషయాలు నేర్చుకుంటే మన జీవితంలో జీవన గమనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. అందుకని తల్లి శ్రీ సభ ప్రతి ఒక్కరు ఈ విషయాలు నేర్చుకోవాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉంది. దానిలో క్లుప్తంగా కొన్ని విషయాల గురించి మనం ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పాత సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, నీవెవరు అని. విన్నారా ఆ డైలాగ్ ఎప్పుడన్నా? నీవెవరు అని అంటే ఏం చెబుతారు? నీవు ఎవరు అనే మాట ఎంతకాలం నుంచి హూ ఆర్ యూ, నీవు ఎవరు అనే మాట చెప్పడానికి చాలా చాలా సమాధానాలు. నేను మనిషిని అంటే నువ్వు మనిషివా, జంతువువా, రాయివా, రప్పవా అని అడగలేను. నీ పేరు అడిగితే నేను ఫలాని జయరాజుని, నువ్వు జయరాజువా లేకపోతే కృపాకరవా లేకపోతే రామారావు అనిగా, ఇలా ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు. కానీ మానవ జీవితం మానవులుగా మనల్ని గుర్తించేది, మనం మనిషి అని పిలువబడడానికి కారణం జంతువులం కాదు, కానీ మానవులమే. మనలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటది? మనకు కుక్క పిల్లకున్న తేడా ఏంటి? మనకు ఒక పక్షికి ఉన్న తేడా ఏంటి? చిలకలు కూడా మాట్లాడతాను, ఈ రోజుల్లో మాట్లాడలేదు. ఇంకా గట్టిగా చెప్పండి ఎవరన్నా. జ్ఞానమేనా? ఇంకా వచ్చే ఎగురుతుంది, మనం ఎగరలేమున్నాం. మనం కూడా విమానాల్లో ఎగురుతున్నాం ఈ రోజు. అసలు ముఖ్యమైన మర్చిపోతున్నాం విశ్వాసం. కుక్క మనకన్నా విశ్వాసం కలిగి జంతువు అంటారు కదా. ఇవన్నీ ఆలోచిస్తే దీనికి అతీతంగా మనం ఆత్మ శరీరాల కలయిక. ఎంతమంది ఏ విధంగా వాదించినా సరే ఆత్మ అనేది మానవుడికి ఉంది, ఏ జంతువుకు లేదు. మనం ఆత్మ శరీరాల కలయిక కాబట్టి మన జీవితానికి ఎంత ఔన్నత్యం ఉంది. కాబట్టి దీన్ని ఎలా మనం నిర్ధారించవచ్చు, ఎలా దానిని అర్థం చేసుకోవచ్చు అనడానికి తల్లి శ్రీ సభ మనకు ఇస్తున్న 3 ఆధారాలు. ఒకటి ఏమిటంటే, దేవుడు మనల్ని తన రూపంలో సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మానవుని సృష్టించాలనుకున్నప్పుడు దేవుడు పలికిన మాట ఏమిటి? ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగించము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. ఇలా సృష్టించిన మానవుడు, సృష్టించబడిన మానవుడు సృష్టి జాల మంత్రి మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే,
దేవుడు మనిషిని తన పోలికలో సృష్టించాడు. కీర్తనలో మనం 8వ కీర్తనలో ఒక చక్కని వాక్యాన్ని చదువుతాం. 8వ కీర్తన 4వ వచనం చదవండి. నీవు నరుని నెత్తికి తెచ్చుకున్నట్టు అతడు ఏ పాటి వాడు, అల్పమానవుని పరామర్శించుటకు అతను ఎంతటి వాడు అయినను నీవు నరుని నీకంటేను కొంచెము తక్కువ వాణినిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలని కిరీటముతో అతనిని అలంకరించితివి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు మేల్కొన్నారా? కాబట్టి దేవుడు నిన్ను నన్ను సృష్టించింది తన పోలికలో సృష్టించి తనకంటే కొద్దిగా తక్కువ వాడిగా మాత్రమే చేశాడు. అది దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు గాడ్. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మానవుడు దేవునికి సమానంగా ఉన్నాడు. తర్వాత పిశాచి మోసం చేయబట్టే దేవుడు మానవుడి యొక్క స్థితి కొంచెం తగ్గింది. అది కీర్తనాకారుడే కొనియాడుతూ ఉన్నాడు, ప్రభువా నీవు మానవుని నీకంటే కొంచెం తక్కువ వాడిగా మాత్రమే చేశావు. అసలు మానవుడిని పట్టించుకోవడానికి అతను ఏపాటి వాడు, అయినా సరే నీవు అతనిని నీ పోలికలో సృష్టించావని చెప్పి కీర్తనాకారుడు చెబుతున్నాడు. కాబట్టి సృష్టికర్త భగవానుడు తాను సృష్టించిన ప్రతి మనిషి కూడా తనలాగే సృష్టించాడు. కాబట్టి ప్రతి మనిషి తనను తెలుసుకోవాలని, తనను ప్రేమించాలని, తనలో ఐక్యం కావాలనే కోరిక దేవునికి. అది మానవునికి ఉన్న గౌరవం, లేకపోతే మానవ జీవితానికి ఉన్న గౌరవానికి మొట్టమొదటి ప్రాతిపదిక ఏమిటది? దేవుడు నిన్ను నన్ను తన పోలికలో సృష్టించాడు. ఎప్పుడు కూడా మర్చిపోవు. ఎందుకంటే మనం కొన్నిసార్లు జంతువులలాగా ప్రవర్తించడానికి కారణం మన యొక్క డిగ్నిటీ మర్చిపోవడం. హ్యూమన్ డిగ్నిటీ అంటారు. మానవ గౌరవాన్ని మర్చిపోతే మనం ఈ విధంగానే మనం చూస్తాం. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని పోలికలో సృష్టించబడినప్పుడు పరస్పరం సోదర భావంతో మెలగాలని, అందరూ కూడా న్యాయబద్ధంగా శాంతియుతంగా జీవించాలని దేవుని యొక్క కోరిక. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన యొక్క దివ్య రూపాన్ని మనలో దాచుకున్నాం. కాబట్టి మన దేహం కావచ్చు, మన ఆత్మ శరీరాల కలయిక, మన యొక్క పూర్తి వ్యక్తిత్వం మనం ఆయనలాగా జీవించాలనేది దేవుని కోరిక. ఇది మొట్టమొదటి ప్రాతిపదిక. రెండవది ఏమిటంటే దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించి మానవ జీవితాన్ని ఒక మహోన్నత స్థితికి చేర్చాడు. దేవుడు మానవుడిని ఈ లోకంలో జన్మించాడు. దివ్య బాలయేసును కొనియాడుతూ ఉంటాం. బాలయేసు ఎవరు? బాలయేసు? బాలయేసు తల్లిదండ్రులు ఎవరు? మరి యోసేపు. మరి యోసేపుల కన్నా ముందు బాలయేసు ఉన్నారా? లేరు. మరి యోసేపుల కన్నా బాలయేసు ఎక్కడున్నారు? మరి యోసేపుల కన్నా ముందు బాలయేసు ఎక్కడున్నారు? బాలయేసు ఈ లోకంలో జన్మించక ముందు ఆయన ఎవరు? ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్లు అయితే వెంటనే చెప్పేస్తారు. ఇవన్నీ అర్థం కావడం లేదా? మనం మొదట్లో చూస్తాం కదా, లూకా సువార్తలో 1వ అధ్యాయంలో గాబ్రియేలు దూత మరియ మాతకు మంగళవార్త చెప్పినప్పుడు ఆ దూత మరియ తల్లితో చెప్పిన మాట ఏమిటి? ఇదిగో నీవు పవిత్రాత్మను గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టు, అతను మహోన్నతుడై దేవుని కుమారుడని పిలువబడతాడు అని చెప్పారు. కాబట్టి ఆయన దేవుడిగా ఉంటూ తాను సుతుడైన దేవుడైన ఆ పుత్రుడైన దేవుడు రెండవ వ్యక్తి ఈ లోకంలో మానవుడిగా జన్మించి మన యొక్క మానవ జీవితానికి ఒక గౌరవాన్ని ఆపాదించాడు. మనం ఏ విధంగా జీవించాలో మనకు నేర్పాడు. ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పిన మాటను చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో
తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయం. కానీ ఆయన తను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమున దాల్చి మానవ మాతృడిగా జన్మించాడు. కాబట్టి దేవుడు మానవుడిగా జన్మించి మానవ జీవితాన్ని ఒక మహోన్నత స్థితికి చేర్చాడు. అందుకని వాటికన్ డాక్యుమెంట్స్ లో తల్లి శ్రీ సభ మనకు బోధిస్తూ ఉంది. దైవ కుమారుడు తన మనుష్యావతార పరమరహస్యం ద్వారా మనిషి అస్తిత్వంలో అంతర్భాగాలైన దేహాత్మలకు అపూర్వమైన ఆత్మగౌరవాన్ని ప్రసాదించారు. ఆయన తన మనుష్యావతారం ద్వారా యేసుక్రీస్తు ప్రభు లోకంలోని మానవ సంఘంలో సభ్యుడైన ప్రతి మనిషికి అనంతమైన ఆత్మగౌరవాన్ని ఆర్జించి ఇచ్చారు. అంతేకాదు ఆత్మ గౌరవానికి ఎన్నటికీ తరగనిదని చెరిగిపోదని స్పష్టంగా చెప్పారు. కాబట్టి యేసు ప్రభు మానవుడిగా ఈ లోకంలో జన్మించారు. కాబట్టి మానవ జీవితానికి ఒక గౌరవం, అనంతమైన గౌరవం. అది ఏ రకంగానూ జాతి, కుల, మత, లింగ వివక్ష లేకుండా మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరికి ఈ గౌరవం. ఈ గౌరవం ప్రతి ఒక్కరికి కూడా ఆ హక్కునిస్తుంది, ఆ గౌరవాన్ని కలిగించే హక్కునిస్తుంది. ఎవరు కూడా దానిని తీసివేయటానికి కానీ, దానిని హరించి వేయడానికి కానీ, దానిని తొలగించడానికి కానీ, దానిని తీసుకోవటానికి కానీ ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే యేసు ప్రభు స్వయంగా తాను ఇహలోకంలో మానవుడిగా జన్మించి ఈ జీవితాన్ని ఒక మహోన్నత స్థితికి చేర్చారు కాబట్టి. అందుకని యేసు ప్రభు దైవరాజ్యం పేద ప్రజలకు, దీనజనులకు, సంఘ బహిష్కృతులకు, దేహాత్మల రుగ్మతలతో బాధింపబడుతున్న నిర్భాగ్యులకు చెందినదని ప్రకటించారు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుతాం. అష్టభాగ్యాలలో మొట్టమొదటి ఏమిటి? దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారి. అదే లూకా గారు అయితే పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యం మీది అంటారు. సంఘ బహిష్కృతులు, సంఘంలో అట్టడుగులో ఉన్న వారికి యేసు ప్రభు ఈ యొక్క డిగ్నిటీ ఇచ్చి, ఈ గౌరవాన్ని ఇచ్చి మానవ జీవితం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో కుష్ఠరోగుల్లోనే నీచంగా చూసేవారు, దూరంగా తరిమేవారు, దగ్గరికి రానిచ్చేవారు కాదు. కానీ అటువంటి వారిని యేసు ప్రభు కౌగిలించుకుని వాళ్ళని తాకి మరీ వారికి ఆయన స్వస్థతనిచ్చారు. అదేవిధంగా తన తుది తీర్పు ఘట్టంలో కూడా తాను చివరిగా తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఆయన ఏ ప్రాతిపదికన తీర్పు తీరుస్తారని చెప్పారు. మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుతాం. తుది తీర్పులో యేసు ప్రభు చెబుతున్న మాట, ఇరవై 25వ అధ్యాయం 40వ వచనంలో చదువుతాం. అందుకు ఆయన వారితో, ఇలా సోదరులను అత్యల్పుడైన ఏ వ్యక్తికి మీరు చేసినప్పుడు అవి నాకు చేసినట్లే. యేసు ప్రభు తనను తాను ఎవరితో పోల్చుకుంటున్నారు? ఆకలిగా ఉన్న వారితో, చెరసాలలో ఉన్న వారితో, వస్త్రాలు లేని వారితో, దీనజనులతో పోల్చుకుంటూ, దాహంగా ఉన్నా, చెరసాలలో ఉన్నా, వస్త్రహీనుడనై ఉన్నా, నేను వివిధ స్థితిలో ఉన్నప్పుడు మీరు నన్ను ఆదరించారు, నన్ను ఆదుకున్నారు కాబట్టి పరలోక రాజ్యం మీది అని చెప్పి ప్రభువు చెబుతూ వారితో చెప్పిన మాట, ఈ అత్యల్పులను మీరు ఎవరికి చేసినా సరే అవి నాకు చేస్తున్నట్లే అన్నారు. కాబట్టి యేసు ప్రభు తాను ఇహలోకంలో మానవునిగా జన్మించి మానవ జీవితానికి ఒక మహోన్నతమైన స్థితిని ఇచ్చారు. కాబట్టి ఇది రెండవది. మొట్టమొదటిది ఏమిటి? దేవుడు మనల్ని అనేక పోలికలో సృష్టించాడు. రెండవది, యేసు ప్రభువే ఇహలోకంలో మానవునిగా జన్మించాడు. మానవ జీవిత గౌరవాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇవి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక మూడవది, మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? మనం క్యాటకిజంలో చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. దేవుడు మానవుడు ఎందుకు సృష్టించాడు? దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? ఈ లోకంలో తనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు తరువాత మోక్షము పొందడానికి దేవుడు సృష్టించాడు.
వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ యువర్ లైఫ్? జీవితంలో నీ ఏమవ్వాలనుకుంటున్నావు? ఇక్కడ చాలామందికి ఏదో గోల్ ఉంటుంది, నేను ఏదో ఒకటి అవ్వాలి. దానిని సాధించడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుంటూ ఉంటాం. కానీ దాని తర్వాత ఏమిటి మనం ప్రశ్నించుకుంటే జీవిత లక్ష్యం గురించి ఆలోచించినప్పుడు, సరే చిన్నప్పుడు ఇప్పుడు కాలేజీ చదువుతున్నా, కాలేజీ అయిన తర్వాత ఏం చేస్తాం? డిగ్రీ చేస్తాం, డిగ్రీ తర్వాత ఎంఎస్సీ చేస్తాం, ఆ తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్తాం, మంచి ఉద్యోగం సంపాదిస్తాం, ఆ తర్వాత మంచి జీతం వస్తుంది, ఇల్లు కట్టుకుంటాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం, మంచి కుటుంబం ఉంటుంది, ఆ తర్వాత పిల్లలు పడతారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు, ఆ తర్వాత ప్రశాంతంగా జీవితం గడుపుతారు, ఆ తర్వాత చచ్చిపోతారు, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్, ఆ తర్వాత దానికి సమాధానం యేసుప్రభువు చెప్తున్నారు. తనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు తర్వాత మోక్షానికి వెళ్ళడానికి. మానవ జీవన యొక్క మహోన్నత స్థితి, మానవుని యొక్క అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం దేవునితో ఐక్యం కావాలి. జంతువులకు ఆ ఛాన్స్ లేదు, కానీ మానవులుగా మనకు ఆ ఛాన్స్. కాబట్టి మనిషిగా మన యొక్క జీవితాన్ని దీనిని అర్థం చేసుకోలేకపోతే మన యొక్క అంతిమ సహజీవనం దేవునితోనే చేయాలి. దేవుడితో సహజీవనం చేసే మానవుడే గౌరవనీయుడు అవుతాడు. ఇతరేతర మార్గాలు ఎన్ని ఉన్నా సరే దేవుని సాంగత్యమే మానవుని యొక్క గౌరవాన్ని, విలువను ఇనుమడింపజేస్తుంది. ఆ సాన్నిహిత్యం చిరకాలము కొనసాగుతుందని ఆధునిక ప్రపంచంలో స్త్రీ సభ అనే ఒక డాక్యుమెంట్లో 1965 సంవత్సరంలో మన జగద్గురువులు లేకపోతే పితాపుత్రులు వాళ్ళు చెప్పారు, చర్చ్ ఫాదర్స్ చెప్పారు. ఎందుకు ఈ బ్రతుకు అని చాలాసార్లు మనం అనుకుంటాం. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు బతుకుతున్నామో తెలియదు, కొన్నిసార్లు బాధ వేస్తుంది, ఎందుకు జీవితం అనుకుంటారు. చాలామంది అక్కడే నిరాశకు గురై జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ నీ జీవితం అది నీ ప్రాణం కాదు. దేవుడు నిన్ను తన కోరికలో సృష్టించాడు. ఆ దేవాది దేవుడు ఇహలోకంలో మానవుడిగా జన్మించి నీ జీవన స్థితికి ఒక మహోన్నత స్థితిని దయచేశాడు. ఆ ప్రభువే నీవు తిరిగి తనలో ఐక్యం కావాలని కోరుకుంటున్నాడు. ఇటువంటి జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తే నేను మనం చేసుకున్నది ఏంటి? ఇహలోకంలో ఈ జీవితాన్ని మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఈ మానవ జీవితానికి తగిన గౌరవాన్ని ఇస్తూ జీవిస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మానవ జీవితానికి ఇచ్చిన గౌరవం గురించి మనం బైబిల్లో చదివితే ప్రభువు చెబుతూ ఉంటారు. ప్రభు తన యొక్క భాషలో చెబుతున్నప్పుడు చిన్నబిడ్డలు నా యుద్ధకు రానివ్వండి, వారిగా పరలోక రాజ్యం అంటారు కదా. చిన్నబిడ్డలు ఎవరు? నిజానికి చిన్నబిడ్డలు అంటే చిన్న వాళ్ళే కాదు. కానీ ఇహలోకంలో ఎవరెవరైతే తిరస్కరింపబడుతున్నారు, ఎవరెవరైతే దేవుని యొక్క సంఘంలో గౌరవానికి నోచుకోకుండా అనగదొక్కబడుతున్నారు, ఎవరెవరైతే మానవులుగా కనీసం ట్రీట్ చేయబడడం లేదో వాళ్ళందరినీ కూడా ప్రభు తన దగ్గర కమ్మని ఆహ్వానిస్తున్నారు. అటువంటి వారితే పరలోక రాజ్యం. అందుకని యేసు ప్రభు చెప్పారు, పేదలకు మీరు ధన్యులు, మీరు పరలోక రాజ్యం. కాబట్టి మన రోజువారీ జీవితంలో మనం ఎవరిని కూడా మానవులు ఎవరైనా సరే వాళ్ళని దేవుని ప్రతిరూపాలుగా చూడలేకపోతే మనం దేవుని అవమానిస్తున్నట్లు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 45వ వచనంలో ఇంకొక వాక్యాన్ని చదువుతాం. అందుకు ఆయన ఈ అత్యల్పులలో ఒకరికైనను మీరు చేయనప్పుడు నాకును చేయనట్లే. యేసు ప్రభు తనను సేవించిన వారందరూ, ఇతరులు ఎవరెవరైతే సేవలు చేస్తారో వారందరూ కూడా తనను సేవించిన వారే కాబట్టి వారందరినీ తన రాజ్యంలోకి ఆహ్వానిస్తూ, ఇంకొంతమంది ఎవరెవరైతే ఇతరులతో అమానుషంగా ప్రవర్తించారు, ఎవరెవరైతే ఇతరుల యొక్క అవసరాలను పట్టించుకోకుండా వారిని హింసించడం కానీ, దూరం రావడం కానీ, అవమానించడం కానీ చేశారో
వాళ్ళతో ప్రభు అంటున్న మాటలు, ఇతరులకు మీరు చేయనప్పుడు, ఇతరులకు మంచి కార్యాలు చేయడానికి నాశనం చేయాలి. కాబట్టి పిశాచు కోసం, దానికోసం ఏర్పాటు చేయని నిత్య నరకాగ్నిలోనికి పొండు అని చెప్పి వారికి శాపాలు ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఇచ్చిన మనకు ఈ మానవ జీవితానికి ఇచ్చిన ఈ ఆత్మ గౌరవాన్ని ఆయన ఏ విధంగా చాలా తీవ్రంగా, చాలా సీరియస్గా పరిగణిస్తారు. ఆయన పేదల కోసం తాను ఏ విధంగా పోరాడుతున్నారో దానిని బట్టి మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాలంలో 24వ అధ్యాయం 17వ వచనంలో ఒక వాక్యం చదువుతాం. ద్వితీయోపదేశ కాలం 24వ అధ్యాయం 17వ వచనం. పరదేశులకును అనాథులకును అన్యాయపు తీర్పు చెప్పరాదు, వితంతువు కట్టుబట్టను తాకట్టు పెట్టుకోరాదు. ఈ వాక్యంలో 3 వర్గాల ప్రజలు మనకు కనిపిస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో నిరాదరణకు గురయ్యేవారు. ఒకటి అనాథలు, విదేశీయులు, పరదేశులు. పరదేశులు అంటే ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలకు తమ జాతికి చెందిన వారు ఎవరైనా సరే ఇతర వారికి తమ వర్గంలోకి వస్తే ఏ హక్కులు ఉండవు. కాబట్టి వారికి కూడా ప్రభు ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు. అనాథలంటే తల్లిదండ్రులు లేని వారు అసలు లెక్కలోకి తీసుకునేవారు కాదు, వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వితంతువులు, భర్తను కోల్పోయిన వారిని కూడా వారి లెక్కలోకి తీసుకునేవారు కాదు. అటువంటి వారికి దేవుడు వారికి ఒక హక్కుల పత్రాన్ని ఇస్తున్నట్టు మీరు వారి గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే దేవుడే వారి పక్షాలు ఉంటారని చెప్పి చాలా కఠినంగా చెబుతున్నారు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలలో ఒక వాక్యాన్ని చదువుతాం. అన్యాయమైన విధులను అమలుపరచి ప్రజలను పీడించు శాసనములు జారీ చేయవారు శాపగ్రస్తులు. ఆ శాసనకర్తలు దీనులకు న్యాయము జరగనీయరు. అన్యాయమైన విధులను అమలుపరిచింది ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా, లేకపోతే ముఖ్యంగా అధికారులకు ఎవరెవరైతే ఉన్నత స్థానంలో ఉండి రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతూ పేదలకు నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, వారందరూ శాపగ్రస్తులని చెప్పి ఆనాడు యెషయా ప్రవక్త కానీ, ఆమోసు ప్రవక్త కానీ, మీకా ప్రవక్త కానీ వీరు చెప్పిన ధార్మిక బోధనలో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సిరాకు గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనంలో ఇంకొక వాక్యాన్ని చదువుతాం. సిరాకు గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనం. పేదవాని జీవనోపాధి చరచువాడు వానిని చంపినట్లే, కూలివానికి కూలి ఎగగొట్టువాడు వానిని హత్య చేసినట్లే. పరపేదను నరహత్యతో సమానమని హెచ్చరిస్తూ ఉన్నాం. పేదవాని జీవనోపాధిని చెడగొట్టిన, ఒకవేళ పని చేయించుకొని కూలి ఎగ్గొట్టిన, అంటే ఇతరులకు రావాల్సిన దాన్ని మనం అన్యాయంగా వాళ్ళ యొక్క జీవనోపాధిని మనం తీసుకుంటూ ఉంటే అన్యాయం చేయొచ్చు, మోసం చేయొచ్చు. ఈ రోజుల్లో సమాజంలో అన్యాయంగా సంపాదించడం చాలా మంది ఆశపడుతూ ఉన్నారు. వ్యక్తిగతంగా కాదు, రకరకాల స్కీములు పెట్టి, రకరకాల స్కీములు ఉంటే ఈ రోజుల్లో మోసం చేయటానికి. మీరు ఇప్పుడు 10,000 కట్టండి, 5 సంవత్సరాల తర్వాత మీకు 10 లక్షలు వస్తాయి, లేకపోతే సంవత్సరం తర్వాత నుంచే మీకు ₹1,00,000 వస్తాయంటే అందరూ కట్టేస్తారు. కానీ 4 రోజుల్లో ఆ ఓట్లు ఉండదు. ఈరోజు అటువంటి స్కీములు చాలా. సైబర్ నేరగాలు చాలా మంది ఉన్నారు. ఒక చోట కూర్చొని టికెట్ ఒప్పుకుంటూ ఓటీపీలు తీసుకొని అకౌంట్ డబ్బులన్నీ కూడా తమ అకౌంట్లోకి తీసుకునేవాళ్ళు, లక్షలు పోగొట్టుకునేవాళ్ళు. వేల కోట్ల రూపాయలు నేరాలు మోసాలు జరుగుతాయి. ఒక రకంగా పోగొట్టుకునే వాళ్ళ అత్యాశ ఒకటైతే, కొంతమంది పేదవాళ్ళు కూడా దీనిలో అన్యాయంగా సతమతం అవుతూ తమ యొక్క జీవనోపాధిని పూర్తిగా కోల్పోతూ ఉంటారు. అటువంటి వారందరినీ ప్రవక్త హెచ్చరిస్తూ జ్ఞానగ్రంథంలో చెబుతూ ఉన్నాడు, అది హత్యతో సమానం. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుడు ఏ విధంగా పేదలకు అనుకూలంగా ఉన్నాడు. మానవ జీవితం ఎటువంటిదైనా సరే ఆయన మానవ జీవన గౌరవాన్ని కాపాడుతూ వారికి తోడుగా ఉన్నారనడానికి నిదర్శనంగా మనకి ఈ వాక్యం కనిపిస్తుంది. కీర్తనల గ్రంథం
పేదలకును అనాథలకును అనుకూలముగా తీర్పు చెప్పుడు, దీనులకును దరిద్రులకును న్యాయము చేకూర్చి పెట్టుడు, బడుగు వారిని అక్కరలో ఉన్న వారిని ఆదుకునుడు, వారిని దుర్మార్గుల వారి నుండి రక్షింపుడు అని చెప్పి కీర్తనాకారుడు ద్వారా దేవుడు మనకు హెచ్చరిస్తున్నాం. దేవుడది పేదలకు అనాథలకు అనుకూలంగా ఉన్నాం. కొన్నిసార్లు అన్యాయం అనిపించవచ్చు, కొన్నిసార్లు కోర్టులు తీర్పులు కానీ లేకపోతే పెద్దల పంచాయతీల్లో కానీ పెద్దవాళ్ళకు అనుకూలంగా తీర్పులు ఉంటాయి కానీ పేదవాళ్ళకు అనుకూలంగా ఉంటాం. కాబట్టి దేవుడే హెచ్చరిస్తున్నాడు, పేదవాళ్ళకి అనాథలకు అనుకూలంగా ఉన్నాం. దీనులకు దరిద్రులకు న్యాయం చేకూర్చండి, బడుగు వారిని అక్కర వారిని ఆదుకునే వారిని దుర్మార్గుల వారిని రక్షించు. ఇది ఈ వాక్యాలన్నీ ఇప్పుడు మనం చూసిన వాక్యాలన్నీ కూడా దేవుడు మానవ జీవన గౌరవ విలువలని కాపాడుతూ వారు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని, వారికి అనుకూలంగా ఉండాలని చెప్పి పరిశుద్ధ గ్రంథ సాక్ష్యంగా మనకి ఇస్తున్న కొన్ని ఆదేశాలు, కొన్ని సూచనలు, కొన్ని బోధనలు కావచ్చు. కాబట్టి మన దైనందిన జీవితంలో దానిని పాటించడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇక వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మన జీవితంలో మానవ జీవితానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఏ విధంగా మనం పాటిస్తున్నాం అనేది మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒక ఉదాహరణ కాదు, ఒక స్ట్రాటజీ. ఈ రోజుల్లో కుటుంబాల్లో చాలా వరకు సమస్యలు వస్తూ ఉంటాయి. కారణం ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ దాని వెనక ఎవరున్నారో ఎవరు తెలియదు. కుటుంబాల్లో వచ్చే సమస్యలకు వెనక ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు ఊహించండి. ఎవరుంటారు? సైతాను. చాలా చక్కగా చెప్పారు, సైతాను. మీకు చెప్పే ఉంటారు. కానీ సైతాను చాలా స్ట్రాటజికల్గా మనకు తెలియకుండానే మన యొక్క జీవితాల్లో ప్రవేశించి మనల్ని ఏ విధంగా తన వైపుకు మార్చుకోవాలో ఆలోచిస్తున్నాం. ఒక ప్రొఫెసర్ డాక్టర్ పీటర్ క్రీఫ్ట్ అని చెప్పి ఆయన యుఎస్ఏ అమెరికాలో బోస్టన్ కాలేజీలో తత్వశాస్త్ర ఆచార్యుడిగా ఉన్నాడు, ప్రొఫెసర్. ఆయన సైతాన్ స్ట్రాటజీ గురించి ఒక ఆర్గనైజ్డ్ వేలో అది ఏ విధంగా తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుందో చెబుతూ ఉన్నారు. సైతానికి కావాల్సింది ఏంటి? సైతానికి కావాల్సింది తన హౌస్ ఫుల్గా ఉండాలి. అంటే తన ఇంట్లో అందరూ సమృద్ధిగా ఉండాలి. సైతాన్ ఇల్లు ఏది? సైతాన్ ఇల్లు ఏది? నరకం. నరకంలో ఎవరు వెళ్ళాలి? ఆత్మలన్నీ కూడా నరకానికి రావాలి. అది దాని స్ట్రాటజీ. కాబట్టి మనకు ఆత్మలు కావాలి. కాబట్టి దానికోసం ఏం చేయాలి? ప్రజలందరూ కూడా మీరు నరకానికి రండి వస్తారు. మాకు ఇంతకుముందు చిన్న జోకు చెప్పేవాళ్ళు. ఒకసారి ఒక ఆయన చనిపోయి పేదరు గారి దగ్గరికి వెళ్ళారు. పేదరు గారు చాయిస్ ఇచ్చారు, మోక్షానికి వెళ్దాం, నరకానికి వెళ్దాం. ముందు చూస్తాను ఏది బాగుందో చూసి తర్వాత సెలెక్ట్ చేసుకుంటాను. సరే, ఒక 3 రోజులు నరకానికి వెళ్తానంటే నరకానికి వెళ్ళేసరికి ఇక లూసిఫర్ సైతాన్ అందరినీ కూడా ఆర్డర్లో పెట్టి వచ్చిన వాడికి మంచిగా భోజన ఏర్పాట్లు చేసింది. చాలా సంతోషంగా ఉంది. చాలా ఆశ్చర్యపోయాడు, ఏంటి నరకం ఎలా ఉంటుందని చెప్పి మళ్ళీ పేదరు గారి దగ్గరకు వచ్చాడు. ఏమనుకున్నామంటే లేదు, 3 రోజులు వెళ్ళిపోవాలని చెప్పి మళ్ళీ 2వ రోజు కూడా వెళ్ళాడు. 2వ రోజు కూడా అంతా వెల్కమ్ బాగుంది, కూర్చోబెట్టారు, మంచి మంచి భోజన పదార్థాలు, ఇంకా బాగుంది. ఎంత బాగుంటే మరి నరకాన్ని ఎంచుకోకుండా అందరూ మోక్షాన్ని చెప్పి వెళ్తున్నారు అనుకున్నాడు. మళ్ళీ ఆ రోజు పేదరు గారి దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది అని అంటే కొద్దిగా అటే వెళ్దామనిపిస్తున్నారు అన్నాడు. సరే, 3వ రోజు కూడా వెళ్ళి చూసిరా అని చెప్పి 3వ రోజు కూడా పంపించాడు. 3వ రోజు కూడా పక్కా మనకి ఏది ఇష్టమో అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇక 3వ రోజు వచ్చి ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. పేదరు గారు రేపే లాస్ట్, ఇక నువ్వు మళ్ళీ ఒకసారి రేపు ఏది నిర్ణయించుకుంటావో అదే ఫైనల్ అంట. ఇక తెల్లవారి వెళ్తూ
వెళ్తున్నానండి, ఇదే పైన నేను నరకంలో ఉంటాను, నరకంలో చాలా బాగుంది, అక్కడే ఉంటాను అన్నాడు. సరే వెళ్ళాడు. వెళ్ళేసరికి నేను చూసిన ఏమి లేదు. డైరెక్ట్గా లోపలికి తీసుకుని వెళ్ళారు. అంత నరకం ఎలా ఉందో అలాగే. లూసిఫర్ని అడిగాడు, అదేంటి నిన్న మొన్న వచ్చినప్పుడు చాలా బాగుంది, నేను రావాలనిపించాడు, నాకు అన్నీ కూడా చేశాడంటే, అప్పుడు లూసిఫర్ అన్నాడట, నిన్న మొన్న నీకు వచ్చిన ట్రీట్మెంట్ అంతా కూడా మా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ చేశారు. మనకు ప్రకటనలు వస్తాయి కదా, ప్రకటనలో మనకి ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఆ డిపార్ట్మెంట్ కూడా నిన్న మొన్న నీకు ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ ఈరోజు ఒరిజినల్ ఎక్కడి నుంచి ఎక్కడే అని చెప్పి తీసుకొని వెళ్ళినారు. సైతాన్ స్ట్రాటజీ ఎప్పుడు అలా ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి దానికి ఆత్మలు కావాలి కాబట్టి ఏం చేస్తుంది, ముందుగా సమాజం అంతా బాగుంటే ఆత్మలు దానికి రావు. కాబట్టి సమాజాన్ని పాడు చేయాలి. సమాజాన్ని పాడు చేయాలంటే ఎవరిని పాడు చేయాలి? సమాజానికి మూలం ఎక్కడ? కుటుంబం. కాబట్టి కుటుంబాన్ని పాడు చేయాలి. కుటుంబాన్ని పాడు చేయాలంటే అక్కడ కరప్షన్ ఉండాలంటే కుటుంబాల్లో కరప్షన్ ఎలా మొదలవుతుంది? కుటుంబాలలో ఎక్కడ సమస్య మొదలవుతుంది? భార్యాభర్తల మధ్య సమస్య మొదలవుతుంది. కాబట్టి కుటుంబం నాశనం కావాలంటే, కుటుంబంలో చిచ్చు పెట్టాలంటే భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలి. భార్యాభర్తల మధ్య చిచ్చు ఎక్కడ వస్తుంది? భార్యాభర్తల మధ్య చిచ్చు ఎక్కడ వస్తుంది? ఎక్కడ సమస్య వస్తుంది? అత్తాపాడల దగ్గర, డబ్బుల దగ్గర. మీరు అనుకుంటారు కదా, అది కావు. 90% చూడండి, మీకు చాలామందికి ఇష్టం లేకపోవచ్చు, మీ మనసులో ఒప్పుకోకపోవచ్చు, కానీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా సరే భార్యాభర్తల మధ్య అనుమానం. నా భర్త నాకు కట్టుబడి ఉండలేదు, నా భార్య నాకు కట్టుబడి ఉండలేదు, ఎవరితోనో సంబంధం ఉంది, అక్రమ సంబంధం ఉంది అనే ఆలోచన కానీ అనుమానం కానీ, దీంట్లో మ్యారిటల్ ఫిడెలిటీ అంటారు. అంటే జీవిత భాగస్వాములు ఎరువురు పరస్పరం అర్థం చేసుకొని ఒకరికొకరు లోపలి ఉండకపోతే, ఎప్పుడైతే అనుమానం రేకెత్తిస్తుందో అప్పుడు అక్కడ చిచ్చు మొదలైన. ఈ ఆధునిక కాలంలో అటువంటి సంఘటనలు చాలా జరుగుతాయి. మీరు ఏ కేసు అయినా తీసుకోండి, భార్య భర్తల మీద విడాకులు వచ్చాయంటే దాని అర్థం అదే, సమస్యలు వచ్చాయంటే అది, హత్యలు జరుగుతున్నాయంటే అదే. మిగిలిన కారణాలే మనకు అక్కడిక్కడ కనిపించవచ్చు, కానీ అల్టిమేట్గా అది మాత్రం చివరికి అక్కడికే వెళ్తాం. సైతాన్ స్ట్రాటజీ. కానీ పూర్వకాలంలో మనకు గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉండేది. ఎప్పుడైనా ఎవరికైనా సంబంధం పెట్టుకోవాలంటే అమ్మో సమాజానికి భయపడాలి. ఎలా? సమాజానికి భయపడి చాలా గుట్టుగా ఒకవేళ అటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవాలన్నా ఈ ఆత్మసాక్షి ఎప్పుడు కూడా నిందిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి నుంచి ప్రజలను బయటకు తీసుకొని రావాలి. కాబట్టి సైతాన్ ఏం చేసింది, ప్రజలలో ఆ సెన్స్ ఆఫ్ సిన్, అపరాధ భావం, పాప భీతి పోవాలంటే వాళ్ళని ఏదో ఒక రకంగా ప్రభావితం చేయాలి. అందుకని సైతాన్ ఏం చేస్తుంది, ఇది తప్పు కాదు అనే భావం వాళ్ళలో వచ్చే విధంగా సెలబ్రిటీలు ఉన్నారు, మనకి ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈ రోజుల్లో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు వేదాంతం అయితే వచ్చి అది తప్పుగా అది ఎలా చేయొచ్చు, లేకపోతే సెక్సువల్ రెవల్యూషన్, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి లేనిపోని విలువలన్నింటినీ కూడా ఇవే నిజమైంది, ఇదే మంచిది, సమానత్వం, స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనే ఈ కాన్సెప్ట్తో చాలామంది యొక్క ఐడియాస్ మారుస్తున్నారు. దానికి తోడు మనం చూసే సీరియళ్ళు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. ఏ రకంగా ఏ సీరియల్లోనైనా సరే ఒక భర్త ఒకే భార్యలో సీరియల్ ఏదైనా ఉందా? ఏది ఉండదు. ఆఫీసులో ఒకరు, ఇంట్లో ఒకరు. అదేవిధంగా భర్త ఆఫీస్కి వెళ్తే ఏమి ఇంట్లో ఒకరి వల్ల ఇంటి పక్కన ఒకరు. ఇవన్నీ కూడా మనం సీరియల్లో చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారనుకో, ఇప్పటి వరకు భయపడే వాళ్ళు కూడా ఇవి చూసి ఇవన్నీ అందరు చేస్తున్నారులే, మనం కూడా చేసి. ఇది సైతాన్ స్ట్రాటజీ. మనకు తెలియకుండానే మనం ఒక ఊపిలో కూరుకుపోతూ ఉన్నాం. చాలా చాలా దురదృష్టకరం.
సమాజం అంతా అలా ఉన్నప్పుడు కథోలిక విశ్వాసులుగా నైతిక విలువలకు లోబడి కట్టుబడి జీవించే మనం మన యొక్క జీవితాన్ని ఏ దిశగా తీసుకుని వెళ్తున్నాం అనేది చాలా పెద్ద ప్రశ్న. మానవ జీవిత గౌరవం, అనంతమైన ఆత్మగౌరవాన్ని దేవుడు మనల్ని తన పోలికలో సృష్టించి తన ఈ లోకంలో మానవుడిగా జన్మించి మనం తన యొక్క జీవిత గమ్యాన్ని, మన యొక్క అంతిమ గమ్యం తనను చేరుకోవాలన్న ఆ లక్ష్యాన్ని మనకు దయచేస్తే మనం ఆ ప్రేమలోకంలో సైతాను విలువలకు అనుగుణంగా మన యొక్క జీవితాన్ని మార్చుకుంటూ దానికి లోబడి మనకు తెలియకుండా దానికి బానిసలుగా ఉంటాం. వీళ్ళ ఇది మనం నమ్మినా నమ్మకపోయినా చాలా వరకు సత్యం. అమ్మాయిలు అబ్బాయిలు మీరు పెద్ద అయిన తర్వాత ఈ విషయం జ్ఞాపకం. మీ జీవితంలో ఎప్పుడైతే మీ వివాహ జీవితం ఎప్పుడైనా సరే అనుకో కాకండి, మా ఆయన అటువంటి వాళ్ళే నేనైతే ఏమైనాను అనుకో, లేకపోతే మగవాళ్ళు కూడా మా ఆవిడ అటువంటి నేనైతే ఏమన్నా అనుకో, ఎక్కడైనా సరే ఎవరో ఒకళ్ళు తప్పు చేయకుండా ఉన్నప్పుడే ఆ నిజాయితీ మిగిలిన వాళ్ళకి అందుతుంది. కానీ వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాననే ఉద్దేశం తెలితే సమాజం నాశనం. కాబట్టి కుటుంబ విలువలకు అనుగుణంగా మనం జీవించినప్పుడే మానవ జీవన విలువలు ప్రభు మనకు కొని తెచ్చిన ఆ ఆత్మగౌరవం, అనంతమైన ఆత్మగౌరవం ఎల్లప్పుడూ ఉంటుంది. బట్ ఆ దివ్య బాలయేసును ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన కుటుంబాలలో వివాహ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని ఆ బాలయేసు తన ఇహలోకంలో మానవునిగా జన్మించి మన కోసం తన యొక్క రక్తాన్ని ధారపోసి మనల్ని రక్షించాలనే స్పృహ కలిగి ఉండి మన యొక్క జీవితాలని ఆయన ఇష్ట ప్రకారం ఇరుగు పొరుగు వారితో సఖ్యత కలిగి, ప్రేమ కలిగి, పరిశుద్ధంగా మనకు బోధిస్తున్నట్లుగా ఇతరులకు మేలు చేసే జీవితాన్ని జీవించే శక్తిని దయచేయమని ఆ దివ్య బాలయేసుని యొక్క బలిపూజలో ప్రార్థించడం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున అర్పణ పాడుకుందాం. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విధుకు పిలువబడిన వారు ధన్యులు. మాట పలికిన ఆత్మ స్వస్థత.
పాటలు పాడతారు, క్యాషియో ప్లే చేస్తారు, మరి చక్కని ప్రసంగాలు చెప్తారు, చాలా డిసిప్లిన్గా ఉంటారు, క్రమశిక్షణగా ఉంటారు ఫాదర్ గారు. మా అందరూ కూడా చక్కని ఆదర్శంగా ఉంటారు ఫాదర్ గారు. మరి మైనర్ సిన్నర్లో ఉండగా ఫాదర్ గారు మాకు ఎన్నో విషయాలు క్రమశిక్షణ గురించి, మరి గురుత్వ యొక్క విలువల గురించి మాకు ఎంతో చక్కగా నేర్పించారు, పాఠాలు నేర్పించారు, క్రమశిక్షణ నేర్పించారు. కాబట్టి ఫాదర్ గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఫాదర్ గారిని ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. ఫాదర్ గారు ఎప్పుడు కనిపించిన నాకు గౌరవంగా చాలి. ఒకరి గౌరవాన్ని మనం భంగపరచకూడదు. ఒక గౌరవాన్ని మనం భంగపరిచామంటే దేవుణ్ణి అవమానపరిచినట్లే అని చెప్పి పోపు గారి యొక్క సందేశాలను, దేవుని యొక్క వాక్యంలో ఉన్న వాక్యాలను ఆధారంగా చేసుకుని మనందరికీ కూడా చక్కగా ప్రసంగం చెప్పారు. కాబట్టి మనందరం కూడా గౌరవం కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఉండాలి. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, విమర్శల ద్వారా కానీ, ఇంకా చెడుగా మాట్లాడటం ద్వారా కానీ ఎవరి గౌరవాన్ని మనం తీసివేయకూడదు, పోగొట్టకూడదు. అలా చేస్తే దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకున్నట్లే, దేవుని పట్ల గౌరవము లేనట్లే అని ఫాదర్ గారు చక్కగా కళాకంటిగా మరి ప్రసంగంలో మనకు బోధించారు. కాబట్టి ఈ జూబిలీ సంవత్సరంలో మనందరం కూడా మంచి విలువలు కలిగి జీవించాలి. ముఖ్యంగా ఆ విలువలు అనేవి కుటుంబం నుండే ప్రారంభం అవ్వాలని ఫాదర్ గారు మనకు ప్రసంగంలో నేర్పించారు. ఈ అంశాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తున్నాం. థ్యాంక్ యూ స్వామి. అలాగే ఈరోజు ఈ దివ్యబలి పూజలో పాల్గొన్నటువంటి కానుమూలు సంఘము, జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూలు మరిదల సభ్యులందరికీ కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి కానుమూలు సంఘాన్ని ఒక రైస్ కట్ట, షుగరు 25 కేజీలు, చింతపండు 8 కేజీలు, శనగపప్పు 5 కేజీలు, సాయి మినపప్పు 5 కేజీలు, ఫ్రీడమ్ ఆయిల్ 5 కేజీలు, రెడ్ చిల్లీ పౌడరు కేజీలు అది కూడా తీసుకురండి. కిస్మిస్ కూడా అవసరం లేదు. సరే, ఇప్పుడు లక్కీ డ్రా పేదల సహాయం కోసం ఈరోజు ఫాదర్ గారు కూడా ప్రసంగం చెప్పారు. పేదలకు సహాయం చేయడం ద్వారా వారి యొక్క వ్యక్తిత్వాన్ని సమాజంలో వారి యొక్క విలువను, గౌరవాన్ని ఆపాదిస్తున్నామని ఫాదర్ గారు చెప్పారు. కాబట్టి పేదల సహాయం కోసం మనం చేసేటువంటి పుణ్య కార్యం మీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు.